కానీ అది అంటే ఇప్పుడు యువతల ప్రొఫెషనల్ లైఫ్ చాలా ఫాస్టు, స్పీడు, విపరీతమైన ఒత్తిడి. అందరూ పెద్ద డైరెక్టర్లు, అన్ని మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ సినిమాలో. అసలు మీకు ఇంటి పక్క చూడ్డానికైనా అయ్యిదండి అప్పుడు? కొంచెం కష్టమేనండి. హ్మ్. అంటే నాకే కాదు, నాకు మళ్ళీ బిజీ అయిన ప్రతి ఆర్టిస్ట్‌కి తప్పదు. అవును. ఏముంది, ఇందాక మీరు చెప్పారు బ్రహ్మానందం గారు, బాబుమోహను, అవును. అందరికీ తప్పదు. అవును. వాళ్ళు కూడా బ్రహ్మానందం గారు ఒకసారి చెప్పారు నాకు. ఎప్పుడో 3 నెలల తర్వాత ఎప్పుడో ఇంటికెళ్తే వాళ్ళు గౌతమో, సిద్ధార్థో తలుపు తీసి మమ్మీ అంకుల్ వచ్చాడు అన్నారంట. పిల్లల్లో గౌతమో, సిద్ధార్థో వాళ్ళిద్దరిలో అని బ్రహ్మానందం గారు నాకు ఒకసారి చెప్పారు. అంటే మీరందరూ ఒకలాగే ఉన్నారు. ఉదయం తిరుపతి, మధ్యాహ్నం వైజాగ్, మళ్ళీ రాత్రికి హైదరాబాదు, మళ్ళీ మర్నాడు విజయవాడ ఇలా వర్క్ చేశారు మీరందరూ. తప్పేదేముందండి టైము. అవును. ఆ టైంలో జాగ్రత్తగా ఉన్నాం కాబట్టి ఉన్నాం. మీరు నార్మల్‌గా అంటే సార్ ఒక టెక్నికల్ క్వెషన్ సార్. ఇప్పుడు కెరీర్ బిగినింగ్ అయ్యి రైజ్ అవుతున్న టైం ఒకటుంటుంది సార్. అది ఏ ఆర్టిస్ట్ అయినా బాగా ఎంజాయ్ చేస్తాడు. ఎందుకంటే రికగ్నిషన్‌లోకి వస్తున్నాం, ఫోకస్‌లోకి వస్తున్నాం, 10 మంది మనల్ని అడుగుతున్నారు. అదొక స్టేజ్ సార్. రెండో స్టేజ్ కంప్లీట్‌గా సూపర్ స్టార్డమ్‌లోకి వెళ్ళిపోయి ఇంకా ఏ సినిమా చేసినా హిట్టు, ప్రతి డైరెక్టరు నువ్వే కావాలని అనే ఒక సిట్యుయేషను. దానికి ముందు అసలు ప్రయత్నాలు చేసి సినిమాల్లోకి వద్దామని అదొక మెయిన్ ఫేజ్ ఒక ఆర్టిస్ట్‌కి. ఏ ఆర్టిస్ట్‌కి అయినా సరే. ఇందులో మీరు బాగా ఎంజాయ్ చేసిన స్టేజ్ ఏదండి? అంటే రైజ్ అవుతున్న నాకు స్టేజ్. అప్పుడప్పుడు అనిపిస్తుందండి, ఆ! సరదాగా నేర్చుకున్నటువంటి విద్య ఉందే, ఆ! మిమిక్రీ చేయటం, ఇమిటేట్ చేయటం, ఇమిటేట్ చేయటం, జోకులు చేయటం, జోకులు పెట్టుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ రామాయణం లాంటివి నేర్చుకోవడం. తెలంగాణ మాండలికంలో తెలంగాణ రామాయణం తప్పదం, తెలంగాణ మాండలికంలో రామాయణం చెప్పడం, ఇవన్నీ సరదాగా ఆ రోజుల్లో నేర్చుకున్నా. అవి ఇవాళ నాకు లక్షలు సంపాదించిపెట్టినాయి. అవును. అప్పుడప్పుడు ఆనందం వేస్తుంది అవి చేసేటప్పుడు. అప్పుడు ఇలా అనుకున్నాను కదా, ఆల్ ఇండియా రేడియో దగ్గర బలానా పడితే ఇలా జోక్ చేశాను, అది అలా జ్ఞాపకం వస్తాయి. బాగా అండి, బాగా జోవియల్‌గా లైఫ్ గడిపింది. తర్వాత నేను ఎప్పుడు సినిమాకు ట్రై చేయలేదు, మీరు నమ్మరు. ఎప్పుడన్నా జంజాల గారు బాగా పరిచయం కాబట్టి నా బెజవాడ నుంచి హైదరాబాద్లో ఆయన సినిమాలు తీస్తే, కోటగారు సరదాగా రావయ్యా, ఓ 2 సీన్లు వేస్తాం, సరదా చేసుకో అని పిలిస్తే వేయటం తప్ప. అలా అమరజీవి అని ఒక సినిమా చేశా, అమరజీవి. బాబాయ్ అబ్బాయి అని ఒక సినిమా చేశా. అలా ఇంకోటి ఏమైనా చేశా ఏదో మొత్తానికి. అలాగే కుక్క మెయిన్ సినిమా అంటే అసలు కుక్క అనే ఒక సినిమా ఉంది. అవును. అప్పుడు ఇందిరాగాంధీ గారి 20 పాయింట్ ఫారంలో మంచి ఫామ్లో ఉంది. 10 నిమిషాలు వయోజన విద్య అని కార్యక్రమంలో ఉండేది. మీరు చెప్పారే, ఆ ప్రోగ్రాం అప్పుడు 100 కిలోమీటర్లు ఎంతో వచ్చేది మన తెలుగు టీవీ. అది చేసి ఆ కాస్ట్ చేసేటప్పటికి ఆ బస్సులను వాటిలను వెళ్తున్నప్పుడు, ఏమంటే మీరు రాత్రి టీవీలో వచ్చారు కదా అని అడిగేవారు. ఆ బజార్లో వాళ్ళందరూ ఆ టీవీ ముందుకు వచ్చినవారు వచ్చి, అందరి ఇళ్ళలో ఉండేవి కాదు కదా. అవునండి. క్యాలిబర్ కెపాసిటీ ఉండాలి. అదే. అవునండి అన్న అలా గుర్తుపడుతున్నారని అప్పుడు ఇన్స్టాల్మెంట్ బేస్లో మూడు జతలు బట్టలు కుట్టించి కాస్త స్టైలు వ్యవహారం మాట్లాడటం గుర్తుపడుతున్నారు అనుకోవడం, చిన్న ఇమేజ్ మెయింటైన్ చేశారు. అలాగా అలా సినిమాకి వచ్చి. అది ఏమైందంటే 1982లో మీరైతే ఏం చేస్తారని ఒక నాటిక ఆడారు. అప్పుడు టి. కృష్ణ గారు చూశారట ఆ నాటకం. ఓకే. నాటిక అది పాత్ర గారు రాసిందే కదా, మీరైతే ఏం చేస్తారు? గణేష్ పాత్ర. గణేష్ పాత్ర. ఆ నాటిక చూస్తూ వీడెవడో కుర్రాడు భలే ఉన్నాడా, సినిమాలకు కూడా బాగుంటాడు అనేదో ఆయన అన్నట్టు 82లో.
ఉమ్. ఇప్పుడు సుబ్బయ్య గారు ఆయన దగ్గర కోడైరెక్టర్గా ఉన్నారు. ఎవరు మన ముత్యాల సుబ్బయ్య గారు. ఉమ్. ఉమ్. అలాంటిది 85లో వందే మాతరం సినిమా తీసేప్పుడు రాజశేఖర్ గారు ఫస్ట్ పిక్చర్ ఏ శాంతి చేసేప్పుడు నర్రా వెంకటేశ్వరరావు అప్పుడు కొంచెం బాగా రికగ్నిషన్లోకి వస్తున్నాడు ఉమ్. అప్పుడప్పుడే. వాడికి ఆపోజిట్ వేషం అయ్యా, మళ్ళీ కమర్షియల్ వాళ్ళు వేస్తే డామినేటింగ్ సినిమా ఇది వస్తుంది, ఎవరైనా డ్రామటిస్ట్ ఉంటే బాగుంటుంది అని ఈయన అన్నాడు. అదే డ్రామా యాక్టర్ ఉంటుంది. ఆ. అప్పుడు సుబ్బయ్య గారు ఆయనతో మీ క్యాంప్ ఉందా, ఒకప్పుడు నాటి ఏదో చూస్తే వీడు ఎవడో బాగా చేస్తున్నాడు, సినిమా బాగుంటుందని అన్నారు. ఉమ్. అవునయ్యా వాడిని అంటే భలే ఉంటాడు, ఎలా పట్టుకోవడం అంటే మొత్తాన్ని పట్టుకున్నారు. అలా మళ్ళా రీప్లేస్మెంట్ అలా సినిమాకి. వందే మాత్రంతో. అంతేగాని నేను ఎప్పుడు ట్రై చేయలేదండి, ఉమ్. ఫోటో పట్టుకెళ్ళటం చేయటం చేసేవాడిని కాదు. ఓకే. ఎందుకండి మీకంటే ఆ ఆశ సరదా లేవా మీకు సినిమాల్లోకి వద్దామని? అంటే ఆ రోజుల్లో సినిమా యాక్టర్ అంటే ఏ వేషం వేసేవాడైనా సరే ఏదో హైట్ ఉండాలి, ఎర్రగా ఉండాలి, బుర్రగా ఉండాలి, కర్లింగ్ హెయిర్ ఉండాలి, అవన్నీ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉండేవి. అదే కొన్ని రిక్వైర్మెంట్స్ ఉండేవి. ఉమ్. అప్పుడు మనకి ఇప్పుడు ఇంకా కొంచెం ఇన్నేళ్ళు రంగు కొట్టుకుని కొంచెం రంగు విరిగాను, కానీ కొంచెం కలర్ వచ్చారు. రంగు విరిగాను, అదే అదే. కలర్ రాలేదు, రంగు విరిగాను. అప్పుడు మరి నల్లగా ఉండేవాడిని. ఎవరి దగ్గరికి వెళ్ళి వేషం అడిగితే ఈ మొహం అద్దంలో ఎప్పుడన్నా చూసుకున్నావట్రా అని అడుగుతారు. లేని పని ఎందుకు, చక్కగా 10 మందితో బ్యాంకులో పని చేసుకుంటున్నాం, ఎందుకు ఇన్సల్ట్గా పట్టడం, చక్కగా ఉద్యోగం, 3 పిల్లలు, ఏదో అప్పుడు 135 రూపాయలు ఉద్యోగం జీతం. 3 పిల్లలతో హాయిగా బతికేవాడిని. అలాగా మనకి ఎందుకని ట్రై చేయలే, ఇది ఇలాగా వచ్చి వాళ్ళు ఇట్లా వచ్చేసి అదే అదే. పద్మశ్రీ దాకా తీసుకెళ్ళింది. కాదు, 135 రూపాయల జీతంతో చాలా లగ్జరియస్ గా బతికేవారండి. లగ్జరియస్ అంటే మా తిండికి దానికి అప్పుడు లోటు ఉండేది కాదు. స్కూటర్ కూడా మెయింటైన్ చేసేవాడిని. పొలాలు గట్ట ఉండేవేమో కదా మీకు? పొలాలు గట్ట అలాంటివి ఏం పెద్ద లేవండి. మా నాన్నగారిని ఎప్పుడు అడిగేవాడిని కాదు. ఆ పరిస్థితి రాలా. ఎందుకంటే టీవీలో ప్రోగ్రామ్ అనో, రేడియో నాటకం చదవటం అనో ఇలాంటివి ఏవో వచ్చాయి. నెల అయ్యేటప్పుడు కూడా 70-80 రూపాయలు వాటి నుంచి వచ్చేవి. అప్పుడు ఇవి అవి కలిపి సరిపోయి. అదేలేండి, దాదాపుగా ఒక 250 రూపాయల వరకు అయ్యేవి. 200 ఖాయం. 200 ఖాయం. అలాగా అప్పుడు కాస్ట్ అది, అప్పుడు జీవితాలు అవి. అదేలేండి. అంటే ఇప్పుడంత లగ్జరీస్ లేకపోతే ఇన్స్టాల్మెంట్ల మీద అన్ని వస్తువులు కొనుక్కోవడాలు గట్ట అలాంటివి ఏం తెలియదు కదా. అప్పుడు ఏంటంటే ఇన్స్టాల్మెంట్లో బట్టలు ఇచ్చేవారండి. కొట్లో ఎక్కడన్నా ఇన్స్టాల్మెంట్లో తీర్చుకోవడానికి బట్టలు తీసుకెళ్ళచ్చు. ఎందుకంటే ఏదైనా పండగ వచ్చింది అనుకోండి, ఏదో పెళ్ళడానికి వచ్చారా పిల్లలకి ఏదో బట్టలు అలా ఇన్స్టాల్మెంట్. ఓకే. నెలకి ఏదో 10 రూపాయలు 20 రూపాయలు కట్టేవాళ్ళం. పైగా మీరు బ్యాంక్ లో కూడా ఉద్యోగం చేసేవారు కాబట్టి కొంచెం పలుకుబడి ఉంటుంది. పలుకు కూడా ఉంది, నమ్మకం, వీళ్ళు అప్పు తీరుస్తారని గ్యారంటీగా ఇస్తారు. కాకపోతే ఒక ఇలాంటి లైఫ్ అంటే ఒక 135 రూపాయలు జీతం, ఒక 70 రూపాయలు 80 రూపాయలు ఆల్ ఇండియా రేడియో డిడి అక్కడి నుంచి వచ్చిన అమౌంట్, ఇదంతా ఒక దస్తూరిగా గడిపిన జీవితం అదంతా కూడా. కానీ ఒక్కసారి సినిమాలోకి టేకఫ్ అయినప్పుడు అసలు మీ తాలూకా ఎక్స్పీరియన్స్ అదృష్టం ఏంటంటేనండి, టేక్ ఆఫ్ పైకి వెళ్ళిపోయింది, కిందకి లేదు. అదే మరి ఫస్ట్ పిక్చర్తోనే ఫ్లైట్లు లేకపోతే ట్రైన్లో ఫస్ట్ క్లాసు అలా ఆ లెవెల్కి వచ్చేసింది. దాంతో నేను ఆఫీసుల చుట్టూ తిరగడం, వేషాలు ఆడడం అలాంటివి ఏం లేవు. బాగా లైఫ్ చక్కగా లీడ్ అయింది. దాంతో ఇబ్బంది ఉండేది కాదు. కాకపోతే ఆనందపడ ఒంటరిగా వచ్చినప్పుడల్లా గిర్రం తిరుగుతుండే పాత జీవితం ఇప్పుడు
కాసేపు పిల్లల గురించి ఆలోచించుకోవడం ఇలా. అప్పుడు అదే అంటే నార్మల్గా ఇప్పుడు ఒక్కసారి రిచెస్లోకి వచ్చేసినట్టే కదా సార్. ఇప్పుడు ఆ సినిమా అడ్వాన్స్ అని ఈ సినిమా అడ్వాన్స్ అని 10 సినిమాలు అడ్వాన్స్లు పుచ్చుకోవడం. మీరు నమ్మరండి, నాకు ఎంత కావాలని ఎవరిని అడగలేదు, ఎంత ఇస్తామని వాళ్ళు చెప్పలేదు. గురుగారు మా సినిమాలు యాక్ట్ చేస్తున్నారు, మీ డేట్లు పంపిస్తాం, ఇది 5,000 ఉంచండి 10,000 ఉంచండి అని జేబులో పెట్టి వెళ్ళిపోయేవారు. ఏదైనా క్లాస్ వచ్చినా వాళ్ళే చూసుకున్నారు. మీరు అన్నట్టు నాకు తెలియలే అప్పుడు, అంటే మనం అవసరం అయ్యామన్నమాట, సినిమాకి అవసరం అయ్యి అప్పుడు అది ఇక ఫిక్స్ అయిపోయింది.